ఉత్తరప్రదేశ్లో జోన్పూర్ జిల్లాలోని మధుపట్టి అనే గ్రామం, 75 ఇళ్ళు, 47 మంది ఐఏఎస్ అధికారులు. ఆ గ్రామం గురించి చెప్పాలంటే ఇచ్చే ఇంట్రడక్షన్ ఇది. దీనిని బట్టి చెప్పొచ్చు ఆ గ్రామం సరస్వతి పుత్రుల నిలయమని. దేశ సేవలో మా గ్రామ యువకులు అంటూ మురిసిపోతుంటారు ఆ గ్రామస్తులు. ఇంటర్మీడియట్ నుండి టార్గెట్ టు సివిల్స్ స్టార్ట్ చేసి తమ లక్ష్య సాధనకు నిరంతర ప్రయత్నమే తమ విజయం అంటారు యువ ఐఏఎస్లు. ఆ ఊరి గ్రామస్తులు చెప్పిన ప్రకారం ఆ ఊరి నుండి మొదటిసారిగా ముస్తఫా హుస్సేన్ ఐఏఎస్గా ఉత్తీర్ణుడయ్యాడు. ప్రముఖ కవి వామిక్ జాన్స్ పూరి కుమారుడైన హుస్సేన్ 1914లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష పాస్ అయ్యి పబ్లిక్ కమిషనర్ సర్వీసులో చేరాడు. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో సెకండ్ ర్యాంక్ సాధించిన ఐఏఎస్ ఇందూ ప్రకాష్ అడుగుజాడలో హుస్సేన్ నడిచి ఆయన ఇన్స్పిరేషన్గా చేసుకుని పబ్లిక్ కమిషన్ సర్వీసులో చేరాడు. అప్పటి నుండి మధిపట్టి గ్రామంలోని యువకులు చాలామంది సివిల్ సర్వీసెస్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ దేశ ప్రగతికి తమ వంతు కృషి చేయడానికి ఎంతో కష్టపడతారు. ఈ ఊరిలో చాలామంది చదువుకున్న యువకులు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ మరియు ప్రపంచ బ్యాంకులలో విధులు నిర్వహిస్తున్నారు. ఇక రీసెంట్గా ఈ గ్రామానికి చెందిన కొందరు యువకులు కొత్త రికార్డును సృష్టించారు. సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఐఏఎస్కు సెలెక్ట్ అయ్యారు. బీహార్ చీఫ్ సెక్రటరీగా మరో అతను విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ చాలామంది చదువుతున్న విద్యార్థులు ఇంటర్మీడియట్ పూర్తి కాగానే పబ్లిక్ కమిషన్ సర్వీస్ మరియు ఐఏఎస్ పుస్తకాలను కొనుక్కొని వాటిని చదువుతూ వాటి మీద ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తారట. ఇక్కడ చాలా వరకు ఇంగ్లీష్లో వీక్ కావడం, చిన్నప్పటి నుండే హిందీనే ఎక్కువగా చదువుతూ ఉండడం వలన ఆ పుస్తకాలను తీసుకుని ఆ పరీక్షల కోసం ఎప్పుడూ ప్రిపరేషన్లో ఉంటారని అక్కడి ఉపాధ్యాయులు చెబుతున్నారు. మధ్యపట్టి గ్రామాన్ని ఇలా ఐఏఎస్ ఆఫీసర్స్ గ్రామంగా పిలువబడుతుంటే గాజీపూర్ జిల్లాలోని గామర్ గ్రామాన్ని ఆర్మీ గ్రామంగా పిలుస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఇంటి నుండి ఒకరు ఇండియన్ ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నారట. ఎంతైనా వీరంతా గ్రేట్ కదా. దేశ సేవలో ముందుకు వెళుతూ అభివృద్ధి పంథంలో తీసుకువెళ్తున్న వీరందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.